పల్నాడు జిల్లా మెస్మా శాఖలో జరిగిన కుంభకోణంపై కేసు నమోదు. నకిలీ గ్రూపులు సృష్టించి సుమారు 9 కోట్ల రూపాయల నిధులు గోల్మాల్. నిధుల పక్కదారికి మెప్మా శాఖలో 8 మంది అధికారులు సహకరించినట్లు గుర్తింపు. అవకతవకలు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు అఖిల ఫిర్యాదు. నర్సరావుపేట వన్ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసిన అఖిల, నర్సరావుపేట వన్ టౌన్లో 8 మంది అధికారులపై కేసు నమోదు. ప్రణతి, దీప, భూదేవి, మల్లికార్జునతో పాటు మరికొందరిపైన కేసు నమోదు. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మనం ప్రతి నెలా చేపడతా ఉన్నాము. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అధికారులందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ ప్లాస్టిక్ వద్దు, జూట్ ముద్దనే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి సరైన ప్రణాళిక లేక దీన్ని అమలు చేయలేకపోతున్నాము. ఏదైతే డంపింగ్ యార్డ్లో మరి చెత్తని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టి ఏ విధంగా దాన్ని అమలు చేశామో, అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం కూడా మరి సక్రమంగా అమలు చేయాలని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా చాలా గ్రామాలు పర్యటన చేశారు. అప్పుడు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది ప్రతి చోట కాలువల నిండా అదే ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా స్కూల్స్ దగ్గర కానీ, కాలేజెస్ దగ్గర కానీ, రోడ్ల మీద, వాణిజ్య కేంద్రాల్లో కూడా ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. కాబట్టి దాని నిషేధం ఏ విధంగా చేయాలో సరైన ప్రణాళిక ద్వారా మీ ద్వారా మరి ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పి సభను కోరుతా ఉన్నాను. ఇది నిషేధానికి రూల్స్ ఉన్నాయి డాక్టర్ గారు. మేము నాకున్న 4 మండలాల్లో ఒక మండలంలో ముందు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తున్నాం. 90% కంట్రోల్ అయిందండి. అది అయ్యాక ఒక్కొక్క మండలం పెట్టుకున్నాం అధ్యక్ష. అలా మీరు కూడా వ్యాపార కేంద్రాల మీద ఈ ప్లాస్టిక్ నిషేధం అని వాళ్ళ మీద కేసులు రాస్తా ఉన్నారు. కానీ తయారీ కేంద్రాల్లో అహ్మదాబాద్ కానీ, మరి గుజరాత్లో కానీ తయారీ కేంద్రాల్లో ప్లాస్టిక్ బ్యాగులు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, వీటన్నింటి కూడా అక్కడ నిషేధం చేస్తే ఇక్కడ అమ్మకాలు ఉండవని వ్యాపారస్తులు కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఇది సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇక ఈరోజు ఆఖరి వ్యక్తి కోన రవికుమార్ గారు, ఇంకా 2-3 పేర్లున్నా అవి రేపు